ఆ గ్రామాన్ని వరదలు వెంటాడుతున్నాయి. ఎంతలా అంటే చనిపోయినా కూడా వదలడం లేదు. వదల బొమ్మాలి అన్నట్లుగా ఆ గ్రామస్తుల పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఎక్కడుంది ఆ గ్రామం? సమస్య ఏంటని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఈ దృశ్యాలు ప్రతి ఏటా వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటాయి. మున్నేరు ఉప్పొంగడంతో నడిచేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. దాంతో శవాన్ని వాగు దాటించి మున్నేరు బ్రిడ్జిపై నుంచి కింద ఇసుకలోకి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో నిచ్చెన ఏర్పాటు చేసుకుని అతి కష్టం మీద కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మనిషి బతికి ఉన్నప్పుడే కష్టపడతామనుకుంటే చివరి మజిలీ చేరుకునేందుకు కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అనారోగ్యంతో మృతి చెందిన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలం దొరక్క కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. మృతదేహానికి మున్నేరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు సమాయత్తమవగా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద అడ్డుగా నిలిచింది. వంతెన పక్కగా నది మధ్యలో కొంతమేర ఇసుక తిప్పలు ఉండడంతో అక్కడ కట్టెలతో చితి పేర్చారు. మృతదేహాన్ని చితి వద్దకు తీసుకుపోయే దారి లేక ఏం చేయాలో పాలుపోక చాలాసేపు వంతెన పైనే ఉంచారు. నదిలో వరద ఉధృతి పెరిగితే పేర్చిన చితి కూడా కొట్టుకుపోతుందని ఆందోళన చెందారు. చివరికి నిచ్చెన సాయంతో మృతదేహాన్ని దింపేందుకు బంధువులంతా సర్కస్ ఫీట్లు చేస్తూ తీవ్రంగా శ్రమించి చితి వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఎవరైనా మరణిస్తే తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని పెనుగంచిప్రోలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఈ కష్టాల నుంచి దూరం చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఈ దృశ్యాలు ప్రతి ఏటా వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటాయి. మున్నేరు ఉప్పొంగడంతో నడిచేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. దాంతో శవాన్ని వాగు దాటించి మున్నేరు బ్రిడ్జిపై నుంచి కింద ఇసుకలోకి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో నిచ్చెన ఏర్పాటు చేసుకుని అతి కష్టం మీద కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మనిషి బతికి ఉన్నప్పుడే కష్టపడతామనుకుంటే చివరి మజిలీ చేరుకునేందుకు కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అనారోగ్యంతో మృతి చెందిన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలం దొరక్క కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. మృతదేహానికి మున్నేరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు సమాయత్తమవగా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద అడ్డుగా నిలిచింది. వంతెన పక్కగా నది మధ్యలో కొంతమేర ఇసుక తిప్పలు ఉండడంతో అక్కడ కట్టెలతో చితి పేర్చారు. మృతదేహాన్ని చితి వద్దకు తీసుకుపోయే దారి లేక ఏం చేయాలో పాలుపోక చాలాసేపు వంతెన పైనే ఉంచారు. నదిలో వరద ఉధృతి పెరిగితే పేర్చిన చితి కూడా కొట్టుకుపోతుందని ఆందోళన చెందారు. చివరికి నిచ్చెన సాయంతో మృతదేహాన్ని దింపేందుకు బంధువులంతా సర్కస్ ఫీట్లు చేస్తూ తీవ్రంగా శ్రమించి చితి వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఎవరైనా మరణిస్తే తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని పెనుగంచిప్రోలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఈ కష్టాల నుంచి దూరం చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నారు.